ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? దేవుని కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. మీరు దేవుని ఆశ్రయించారు, ఆయన కృపపై ఆధారపడ్డారు కాబట్టి విడువక ఎడబాయక నీపై కృప చూపిస్తున్నారు. ఆయన కృప మిమ్మల్ని బలపరుస్తుంది. దేనిని బట్టి అధైర్యపడకండి, నిరుత్సాహపడకండి. సృష్టికర్తైన దేవుని నేను కలిగి ఉన్నాను, ఆయన నన్ను ఎన్నడూ విడవడని ఆయన కృప నన్ను వెంటాడుతుంది. కాబట్టి నేను ఇంకా బ్రతికి ఉన్నాను, నేను ఇంకా నడవగలుగుతున్నాను, నేను ఇంకా మాట్లాడగలుగుతున్నాను అని ఆయన కృప కొరకు ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ వాక్యముతో ప్రార్థనతో ఇది మనం ప్రారంభించండి. ఆయన మాట ఈరోజంతా మిమ్మల్ని నడిపిస్తుంది. మీకేమైనా ప్రే రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి ప్రార్థన వినపము గురించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని గురించి దేవుని సందులో మొరపెడుతూ ఉన్నాను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్నీ చదవండి. చివరిలో మనందరం కలిపి మన ఆత్మీయ కుటుంబంలో అనేక శోధనలతో సఫర్ అవుతున్న వారందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. విజయాలు పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న బలమైన వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనము. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఒకవేళ నీవు గాలివాన లాంటి సమస్యల చేత కొట్టబడి ఉన్నవా, ఆదరణ లేక ఉన్నవా, నిందలలో ఉన్నవా, అవమానాలు భరిస్తూ ఉన్నవా, ఆదరించేవారెవరూ లేక, ధైర్యపరిచేవారెవరూ లేక, తోడుగా ఉన్నవారెవరూ లేక, ఒంటరిగా నీ జీవితమనే పోరాటాన్ని పోరాడుతూ ఉన్నావా? అయితే నీవు ఒంటరిదానవు కాదు. నీవు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు. ప్రభు నిన్ను చూచారో అందుకే ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నారు. ప్రయాసతో ఆదరణ లేక ఉన్నదానా, నీ పునాదులు నేను వేస్తాను, నీ కట్టడములు నేను కడతాను, ధైర్యంగా ఉండు. ఎటువంటి గాలివాన లాంటి సమస్యల చేత నువ్వు కొట్టబడుతూ ఉన్నావు. నీ కుటుంబం కొట్టబడుతూ ఉంది, నీ బిడ్డలు కొట్టబడుతూ ఉన్నారు. ఆర్థిక బంధకాలని గాలివాన నీ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుందా, నువ్వు కొట్టబడుతున్నావా? అనారోగ్యము, వ్యాధి, బాధ అనేటువంటి గాలివాన చేత నువ్వు కొట్టబడుతున్నావా? నిందలు, అవమానాల చేత నువ్వు కొట్టబడుతున్నావా? నీ కుటుంబంలో పాపము చేత, వ్యసనాల చేత కొట్టబడుతూ శాపగ్రస్తంగా నా జీవితం ఉందని అనుకుంటున్నావా? నీ ప్రయాస ఏదైనా, నీవు దేని చేత కొట్టబడుతూ ఉన్నా, నీ కుటుంబము పునాదుల నుండి పాడైపోయినా, నీ బిడ్డల జీవితాలు పునాదులు పాడైపోయినా, నీ ఆర్థిక పరిస్థితులు పునాదుల నుండి కూలిపోయినట్టుగా ఉన్నా, నీ శరీరము పాడైన స్థితిలో ఉన్నా, ఏ భారముతో నీవున్నా, ఏ భారము నిన్ను కొడుతూ ఉన్నా భయపడొద్దు. నిజంగా నీవు కనుక ఆయనపై ఆధారపడినట్లయితే నీ భారాన్ని మోస్తానని సెలవిస్తున్నారైనా. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని వాగ్దానం చేశారు. నీవే ప్రయాసతో ఉన్నావో, ఏ భారం నేను కొడుతూ ఉన్నా దానిని పునాదుల నుండి ఆయన బాగు చేయబోతున్నాడు. నీలాంఛనములతో నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ఆయన నీలములతో నీ పాడైన పునాదులను కట్టబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఇంకా భయపడొద్దు. ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు కొట్టబడుతున్నా ఆయనకు ఒక్క సెకండే చాలు నిన్ను బాగు చేయడానికి. ఆయనకు ఒక్క సెకండే చాలు పునాదుల నుండి వ్రేళ్లతో సహా నీ రోగాన్ని పెకిలించి వేయడానికి, వ్రేళ్లతో సహా నీ ఆర్థిక బంధకాలను తీసివేయడానికి, వ్రేళ్లతో సహా నీ ప్రయాసను కొట్టివేయడానికి,
వ్రేళ్లతో సహా నీ కుటుంబంలో ఉన్న అలజడిని, అశాంతిని తీసివేయడానికి. కాబట్టి ఈరోజు భయపడొద్దు. దేవుడు నా జీవితాన్ని కడుతున్నాడు అని విశ్వాసంతో ప్రార్థించు. ఆయన నీ ప్రార్థన విని నిశ్చయముగా నిన్ను కరుణించబోతున్నాడు. ఒక్క సెకండ్లోనే నీ జీవితాన్ని ఆయన టోటల్గా మార్చబోతూ ఉన్నారు. మా పరిచర్యలో, మా సంఘంలో దేవుడు చేసిన ఒక అద్భుత కార్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక తండ్రి గారు చాలా సంవత్సరాలుగా ఫిట్స్తో బాధపడుతూ ఆ భయంకరమైన వ్యాధి నుండి స్వస్థత పొందుతానని ఆశతో దేవుని సందికి వచ్చారు. రోజుకు 30 సార్లు ఫిట్స్ చేత ఆయన పడిపోతూ ఉండేవారు. ఆ రోజు శనివారం ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతూ ఉంది. అప్పటికే ఆయన అనేక సార్లు ఆ ప్రార్థనలో ఫిట్స్ చేత పడిపోయారు. అయితే ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయనకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ దర్శనం ఏంటది అంటే, ఒక మహావృక్షాన్ని దేవుడు ఆయనకు చూపించాడు. ఆకాశం నుండి ఒక హస్తము వచ్చి ఆ వృక్షాన్ని వ్రేళ్లతో సహా పెకిలించి వేసినట్లుగా ఆయనకు కనబడిందంట. ఈ విధంగా నాకు ఒక కల వచ్చిందని చెప్పారు. ఆ కల వచ్చిన తర్వాత ఇక ఒక్కసారి కూడా ఆయనకు ఫిట్స్ రాలేదు. దేవుని బిడ్డలారా, ఎక్కడ పడిపోతారో తెలియదు, ఎంత ప్రమాదం అవుతుందో తెలియదు. రోజుకు 30 సార్లు ఫిట్స్ చేత పడిపోతూ భయంకరమైన వ్యాధిని అనేక సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు ఆయన. అయితే ఆయనను బాగు చేయడానికి, ఆ వ్యాధిని వ్రేళ్లతో సహా పీకివేయడానికి దేవునికి ఒక్క సెకండే పట్టింది. ఆయనకు దేవుడు ఒక్క కల రప్పించాడు. ఆ కలలోనే దేవుడు ఆయన స్వస్థపరిచాడు. స్వస్థత పొందిన తర్వాత ఆయన ఇంకా 30 సంవత్సరాలు బ్రతికారు. ఇక ఎప్పుడు కూడా ఆయనకు ఫిట్స్ రాలేదు. ఏ మెడిసిన్ ఇవ్వలేని స్వస్థతను, ఏ వైద్యుడు ఇవ్వలేని స్వస్థతను, ఎవ్వరూ చేయలేని అద్భుతాన్ని, ఎవ్వరు ఇవ్వలేని శాంతిని, సమాధానాన్ని ప్రభువు ఆయనకు అనుగ్రహించారు. నిజమే, ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడా? ఇంత భయంకరమైన వ్యాధి తగ్గుతుందా? ఇంత భయంకరమైన ఆర్థిక బంధకాలు నేను విడిపించబడతానా? నా కుటుంబంలో ఉన్న ఈ భయంకరమైన కలతలు, ఈ శోధనలో నేను విడిపించబడతానా? ఇవి దేవుడు తీసివేయగలడా అని చిన్న అవిశ్వాసము కూడా, అపనమ్మకం కూడా లేకుండా, నేను నమ్మిన ప్రభు నన్ను విడిపించడానికి సమర్థుడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని అంత విశ్వాసంతో కనుక నీవు ప్రార్థిస్తే నీ జీవితంలో ఇటువంటి అద్భుతాలు ఆయన చేయబోతున్నాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ పాడైపోయిన పునాదులు నీకున్నాయేమో, పాడైపోయిన పరిస్థితులు నీ కుటుంబంలో ఉన్నాయేమో, గాలివాన లాంటి సమస్యలతో నువ్వు కొట్టబడుతూ ఉన్నావేమో, వాటిని వ్రేళ్లతో సహా ఆయన పెరికి వేయబోతున్నాడు ఈరోజు. నమ్ముతున్నారా? ఈ వాగ్దానాన్ని మీరు నమ్మినట్లయితే మీ జీవితంలో కూడా దేవుడు పునాదుల నుండి కూడా స్వస్థపరచబోతున్నాడు. నీ లాంఛనములతో నీ కుటుంబాన్ని, నీ పునాదుల్లో నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నానన్న వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? మీరు ఏ పనిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, మీరు మోకరించడానికి అనుకూలంగా ఉంటే ఒక్క నిమిషం నాతో మోకరించండి. ఈరోజే దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నారు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపచేత మరి ఒక దినమును మాకు అనుగ్రహించారు. ఈరోజు మేము బ్రతికి ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, నేను స్తుతించగలుగుతున్నామంటే కేవలం నీ కృప తండ్రి. నీ కృప కొరకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు వాగ్దానం ఇచ్చారు. ప్రయాసపడుతున్న వారులరా, గాలివాన చేత కొట్టబడిన పరిస్థితుల్లో ఉన్న వారులరా, నీ లాంఛనముతో నీ కట్టడాన్ని నేను కట్టబోతున్నాను, నీ పునాదులు నేను వేయబోతున్నానని ఎంతమంది నమ్ముతున్నారో, ఎంతమంది మోకరించి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడుగా యేసు నామములో. వారి జీవితాల్లో ఏ గాలి వాన చేత వారు కొట్టబడుతూ ఉన్నా, వారి పునాదులు పాడైపోయిన స్థితిలో ఉన్నా, వారి కట్టడాలు, వారి జీవితాలు, వారి కుటుంబాలన్నీ పాడైపోయిన స్థితిలో ఉన్నా, ఈరోజు తిరిగి కడతానని వాగ్దానం చేశారయ్యా. అద్భుతకరంగా ప్రతి జీవితాన్ని మీరు కడుతున్నందుకు వందనాలు, ప్రతి కుటుంబాన్ని కడుతున్నందుకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. నేను కామెంట్స్ ద్వారా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కామెంట్ను నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఎందుకంటే నాకైతే శక్తి లేదయ్యా వారి జీవితాలు మార్చడానికి, నాకైతే శక్తి లేదయ్యా వారిని స్వస్థపరచడానికి, నాకైతే శక్తి లేదయ్యా వారిని బాగు చేయడానికి. బాగు చేయగలిగిన వాడా నీ చేతుల్లో పెడుతున్నాను, స్వస్థపరచగల శక్తి కలిగిన వాడా నీ చేతుల్లో పెడుతున్నాను, జీవితాలను కట్టేవాడా నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. ప్రతి జీవితాన్ని కట్టండి,
ప్రతి ఒక్కరిని బాగు చేయండి అయ్యా. పాడైన పునాదులను తిరిగి కట్టండి తండ్రి. ఆత్మీయంగా నిలబెట్టండి నాయన. ఆత్మీయంగా పడిపోయి ఉంటే తిరిగి కట్టండి నాయన. శరీరంగా పడిపోయి ఉంటే తిరిగి కట్టండి అయ్యా. మానసికంగా నలిగిపోతూ పడిపోయిన స్థితిలో ఉంటే తిరిగి కట్టండి నాయన. ఆర్థికంగా పడిపోయి అనేక అప్పులతో దిగులుతో ఉన్న వారి జీవితాలను తిరిగి కట్టండి అయ్యా. కోర్టు కేసులతో నలిగిపోతూ ఉన్న జీవితాలను తిరిగి కట్టండి అయ్యా. ఇక ఏ ఏ విషయాల్లో అయితే మేము పడిపోయామనుకుంటున్నారో, నేను కోల్పోయాను అనుకుంటున్నారో, ఇక నేను కట్టబడలేను అనుకుంటున్నారో, నా కుటుంబం పాడైపోయింది అనుకుంటున్నారో, బిడ్డలు పాడైపోయారు అనుకుంటున్నారో, నా భర్త ఇక కట్టబడడేమో, నా భార్య ఇక కట్టబడదేమో, నా జీవితంలో పునాదుల నుండి పాడైపోయిన నా జీవితానికి ఎవరు కడతారు అనుకుంటున్నారేమో తండ్రి, వారందరినీ తిరిగి కట్టండి పరిశుద్ధాత్ముడా. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదాన్ని సెలవిచ్చారు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చారయ్యా. నమ్ముతున్న వారందరినీ ఇప్పుడే తిరిగి లేవనెత్తండి, తిరిగి కట్టండి అయ్యా. ప్రతి జీవితాన్ని మీరు కడుతున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ చేతిలో పెడుతున్నాను తండ్రి. మీరు తోడుగా ఉండి నీ దూతలను తోడుగా ఉంచి వ్రాయించండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి చక్కటి రిజల్ట్స్ దయచేయండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతిలో పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండండి అయ్యా. ఏ అపవాది కూడా వారిని శోధించడానికి వీల్లేదు. చక్కటి సేఫ్టీలు వారి స్థాయి చేసి చక్కటి ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు ఇస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే నీ జ్ఞానాత్మతో నింపి నడిపించండి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచండి. వివాహ ప్రయత్నాలు సఫలపరచండి. వ్యాపారాలను ఆశీర్వదించండి. చేతి పనులను దీవించండి. డ్రైవింగ్లో మీరు తోడుగా ఉండండి. ప్రతి ప్రయత్నంను సఫలపరచండి. ప్రతి పనిని మీరు దీవించండి. ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. ప్రత్యేకంగా ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఇచ్చిన నూతన సంవత్సరంలో నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రయాసతో ఉన్న, సమస్యల్లో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితాల్లో అద్భుతం చేయబోతున్నాడు. మీ జీవితాలను కట్టబోతున్నారు. మీ కుటుంబాలనైనా సరి చేయబోతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డ నా కొరికి ఈ వాగ్దానం అన్నవారు, నేనే ఆ స్థితిలో ఉన్నాను అన్న వారందరూ కూడా విశ్వసించండి. ఆమెనని చెప్పండి. మీ యొక్క ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరలా రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.